ఒక విగ్రహం పైన విగ్రహ రూపకల్పన పైన అనేక అంశాలలో ఇమిడి ఉన్నాయి. నీలి రంగుతున్నటువంటి నదులకు, ఈ విధంగా పచ్చతో పంటలకు, అంటే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. మేమందరం కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజలు మేము కులం, మేము అతిథులం కాదు. మేము కూడా ఆనాడు తెలంగాణ మొదటి దశ పోరాటంలో ఉన్నాం, మలి దశ పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు కూడా మీ నాయకత్వంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాం. ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనమందరం హుందాతనంతో, అన్నిటికంటే ముఖ్యం నేను కూడా స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని, శాసనసభ మర్యాదలు, శాసనసభ హుందాతనాన్ని కాపాడుకోవాలి. మనం మాట్లాడే భాష, మనం మాట్లాడే తీరు బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని చిల్లర మల్లర మాటలు మాట్లాడుకొని ఒకరొకరు నిందించుకొని, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమైన రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకోవాలి. ఇలా దేశంలోనే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే వివిధ కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే నేను గత 25-30 సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నాను. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆమోదించాల్సిందే. రాజకీయ విమర్శలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసినటువంటి కృషి కానీ అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను.